మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల్లో చాలామంది భారతీయులైతే చిక్కుకున్నారు. వాళ్ళందరూ కూడా భారతదేశం వచ్చేద్దామని ఎప్పటినుంచో గగ్గోలు పెడుతున్నారు. దాంతో భారత ప్రభుత్వం వెంటనే స్పందించింది. మన విదేశాంగ విధానం, అలాగే అక్కడ ఉన్నటువంటి కాన్సులేట్, ఎంబసీ అందరూ కూడా మొత్తానికి ఇరాన్ మీద, మిగతా దేశాల మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో పాక్షికంగా విమానాల రాకపోకలకైతే అనుమతులు ఇవ్వడం వల్ల దగ్గర దగ్గర 52,000 మంది భారతీయులు ఈ మార్చి 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు మొత్తం 52,000 మంది భారతీయులు అయితే చేరుకున్నారు. దీని గురించి ఇప్పుడు విదేశాంగ శాఖ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంకా ఎవరైనా సరే చేరుకోలేకపోతే అక్కడ కాన్సులేట్ని, ఎంబసీని సంప్రదించండి. అలాగే ఈ ఫోన్ నెంబర్లకైతే కాల్ చేయండి అని కూడా ఈ ఫోన్ నెంబర్లు ఇచ్చారు. స్క్రీన్ మీద ఇస్తున్నాం చూడండి. ఎవరైనా సరే ఒకవేళ ఎటువంటి ప్రమాదంలో ఉన్నా, లేకపోతే ఏదైనా సరే సహాయం కావాలంటే ఈ ఫోన్ నెంబర్లు వేరే వాళ్ళకి పంపించే ఏర్పాట్లు అయితే చేయండి, ఎవరైనా మీకు తెలిసినటువంటి వారు అలా చిక్కుకుంటే.